హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోకామిత్ర. ఈ రోజు మనం రకరకాల ఫ్రూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఫ్రూట్ కి తెలుగులో ఇంగ్లీష్ లో నేమ్స్ తెలుసుకోబోతున్నాము. అలాగే వాటిల్లో ఉండే ముఖ్యమైన విటమిన్స్ గురించి మరియు అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? రెడీయా? లెట్స్ బిగిన్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రెడీయా? లెట్స్ బిగిన్. ఫస్ట్ ఫ్రూట్ చూడండి, యాపిల్. యాపిల్ ఇది రెడ్ కలర్లో ఉంది, ఎరుపు రంగులో ఉంది. దీంట్లో విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంటే ఇది తింటే మనకి ఫుల్గా చక్కగా డైజెషన్ అవుతుంది. అరటి పండు, బనానా. ఇందులో విటమిన్ B6 ప్లస్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది తినంగానే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. రోజు గేమ్స్కి వెళ్ళేటప్పుడు ఇది తినాలి. మామిడి పండు, మ్యాంగో. దీంట్లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే కళ్ళకు చాలా మంచిది. ప్లస్ మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. నారింజ, దీన్ని ఇంగ్లీష్లో ఆరెంజ్ అంటారు. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి అన్నమాట. ఇది సీజనల్ ఫ్రూట్. సీజన్లో వచ్చినప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ద్రాక్ష, ఇంగ్లీష్లో గ్రేప్స్ అంటారు. దీంట్లో విటమిన్ సి అండ్ విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇవి బంచెస్గా ఉంటాయి. కలర్స్ ఉంటాయి, గ్రీన్, పర్పుల్ కలర్స్లో ఈ ద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి మనకి. పుచ్చకాయ, దీన్ని ఇంగ్లీష్లో వాటర్ మిలాన్ అంటారు. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి హైడ్రేట్ చేస్తూ ఉంది అనమాట. సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, లోపలేమో రెడ్గా ఉంటాయి, బ్లాక్ కలర్లో సీడ్స్ ఉంటాయి. బొప్పాయి, దీన్ని ఇంగ్లీష్లో పపాయ అంటారు. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే మన కళ్ళకి, మన డైజెషన్కి చాలా మంచిది. అనాస పండు, పైనాపిల్. ఇంగ్లీష్లో దీన్ని పైనాపిల్ అంటారు. దీనిలో విటమిన్ సి మరియు మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ పైనాపిల్ చూసారా, దీనికి పైన క్రౌన్ లాగా ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. ఇది జ్యూసెస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. దానిమ్మ, ఇంగ్లీష్లో పోమెగ్రనేట్ అంటారు. దీంట్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, శరీరానికి చాలా ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. రెడ్ కలర్లో చక్కగా పర్ల్స్ లాగా ముత్యాలుగా ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి కదా వీటి సీడ్స్. ఇది తింటే బ్లడ్ చాలా బాగా పడుతుంది మనకి. కివి, దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది పైన బ్రౌన్ కలర్లోను, లోపలేమో గ్రీన్ కలర్లోనూ ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది, కానీ చాలా మంచిది హెల్త్కి. బేరీ పండు, ఇంగ్లీష్లో దీన్ని పియర్ అంటారు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? ఇది పియర్ షేప్లో ఉంటుంది, లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. దీంట్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పీచ్, దీన్ని తెలుగులో పీచ్ పండు అంటారు. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది తింటే మన కళ్ళు, స్కిన్ చాలా హెల్తీగా ఉంటాయి. కలర్ చూసారా ఎంత బాగుందో పీచ్ ఫ్రూట్ది. ఇది తింటే, డైలీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దొరికినప్పుడల్లా తింటూ ఉండండి ఇవి. చెర్రీ, దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మన స్కిన్కి చాలా మంచిది. కలర్ చాలా బాగుంది కదా చెర్రీ కలరు. ఎవరికి ఇష్టం ఈ చెర్రీ కలరు? రెడ్ కలర్ ఎంత బాగుందో కదా చెర్రీ. ప్లమ్, తెలుగులో దీన్ని ప్లమ్ ఫ్రూట్ అంటారు. దీనిలో విటమిన్ సి మరియు విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. దాదాపుగా మనకుండే ఫ్రూట్స్ అన్నీ మన డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. డైలీ తినాలి, డైలీ ఒక ఫ్రూట్ తినాలి. సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది సీజనల్ ఫ్రూట్ అనమాట. సీజన్లో దొరికినప్పుడు ఎక్కువగా తినాలి ఈ ఫ్రూట్ని, చాలా స్వీట్గా ఉంటుంది. సపోటా, దీన్ని ఇంగ్లీష్లో కూడా సపోటా అనే అంటారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
స్కిన్ షైనింగ్ రావడానికి యూజ్ అవుతుంది, మన డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. బయట బ్రౌన్ కలర్లో ఉంటుంది, లోపల కూడా బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. కొబ్బరికాయ, దీన్ని ఇంగ్లీష్లో కోకోనట్ అంటారు. దీంట్లో పొటాషియం, మ్యాంగనీస్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కొబ్బరి నీరు మన శరీరానికి ఫ్లూయిడ్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ని అందిస్తుంది కోకోనట్. ఈ కోకోనట్ మనకు ఫీవర్ వచ్చినప్పుడు, కొంచెం నీరసంగా అనిపించినప్పుడు తాగామనుకో మంచి ఎలక్ట్రోలైట్స్ వచ్చేసి హెల్తీగా ఉంటాం మనం. పనస పండు, ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారు. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అన్ని ఫ్రూట్స్ మన ఆరోగ్య శక్తిని కాపాడుతాయి అన్నమాట. శరీరానికి చాలా ఎనర్జీని ఇస్తాయి. జాక్ ఫ్రూట్ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, పైన గ్రీన్ కలర్లో, లోపల ఎల్లో కలర్లో ఉంటాయి. ముట్టుకోకూడదు వాటిని. లీచీ, దీన్ని ఇంగ్లీష్లో కూడా లీచీ అంటారు. దీంట్లో విటమిన్ సి, కాపర్ ఎక్కువగా ఉంటుంది. మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా ఫ్రూట్ కలర్స్. డ్రాగన్ ఫ్రూట్, చూసారా ఎంత బాగుందో. ఈ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్లో ఉంది, లోపలేమో వైట్ కలర్లో ఉంటాయి. కొన్నిటికేమో లోపల కూడా పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. కర్బూజా, దీన్ని ఇంగ్లీష్లో మస్క్ మిలాన్ అంటారు. దీంట్లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే మన కళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి. మన బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువగా అయ్యి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. సమ్మర్లో ఎక్కువగా తినాలి కర్బూజాని. అంజీర్, ఇంగ్లీష్లో దీన్ని ఫిగ్ అంటారు. దీంట్లో ఫైబర్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు, మన బోన్స్ హెల్తీగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. డ్రై అంజీరాస్ ఎక్కువగా తింటారు. ఖర్జూరం, ఇంగ్లీష్లో దీన్ని డేట్స్ అంటారు. దీంట్లో పొటాషియం మరియు విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇందులో డ్రై డేట్స్ కూడా ఉంటాయి, అవి కూడా వాటర్లో నానపెట్టుకొని వాటర్ తాగాలన్నమాట. స్ట్రాబెర్రీ, దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మరియు ఫోలేట్స్ ఎక్కువగా ఉంటాయి. తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే మన స్కిన్ చాలా హెల్తీగా కనపడుతుంది. ఈ స్ట్రాబెర్రీకి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా మీకు? సీడ్స్ స్కిన్కి బయట వైపు ఉంటాయన్నమాట. ఫ్రూట్కి బయట వైపు కనిపిస్తూ ఉంటాయి స్ట్రాబెర్రీలో సీడ్స్. జామ పండు, దీన్ని ఇంగ్లీష్లో గోవా అంటారు. జామ పండులో విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవకాడో, ఇందులో విటమిన్ ఈ, విటమిన్ కే మరియు ఫోలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు ఆరోగ్యానికి కావాల్సిన ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బ్లూబెర్రీ, ఇందులో విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి, మరి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. వావ్ కిడ్స్, మనం ఈరోజు ఫ్రూట్స్ నేమ్స్ అన్ని నేర్చుకున్నాం కదా. అవి మనకు ఎలా ఉపయోగపడతాయి, అందులో ఉండే విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, మొత్తం ఫ్రూట్స్ గురించి మొత్తం నేర్చుకున్నాం కదా. వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.